ట్రంప్ని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్న అమెరికా అక్కడ ఉన్న భారతీయులపైన ఉక్కుపాదం మోపుతోంది. 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన ట్రంప్ సర్కార్ 17,940 మందిని తిరిగి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 20, 2025 డొనాల్డ్ ట్రంప్ కొత్తగా అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్రపంచానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాక్ ఇస్తూ వచ్చాడు. దాంట్లో భాగంగానే ఇండియాకు చెందిన కొన్ని వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అమెరికా నుంచి తరిమేస్తూ ఇండియాకు కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ విషయం పార్లమెంట్ వరకు వెళ్ళింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు దీని గురించి రాజ్యసభలో ప్రస్తావన తెచ్చారు. ఆయన మాట్లాడుతూ 15,600 మందికి పైగా ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ను అమెరికా నుండి వెనక్కి పంపినట్టు ఆయన చెప్పారు. సో అసలు ఏంటి వివాదం? ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలు అమెరికాకి ఎలా వెళ్ళారు? అండ్ ముందంతా లేని ఈ వివాదం ట్రంప్ వచ్చిన తర్వాతే ఎందుకు ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయటకు వస్తున్నారు? సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా 104 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సంఖ్యలు వేసి మరీ ఇండియాకి తరిమేశారు. యుఎస్ మిలిటరీకి చెందిన C-70 ఎయిర్ క్రాఫ్ట్లో వీళ్ళని అమృత్సర్కి పంపారు. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఇలా ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు? ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కానీ కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే లైక్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం జనవరి 2022 నాటికి 1.1 కోటి మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని తెలిపింది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళని ముందే ఎందుకు పంపలేదు అనే డౌట్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ముందు జో బైడెన్ గవర్నమెంట్ ఉండింది. సో ఆ గవర్నమెంట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పెంచి పోషిస్తుంది అనమాట. అంతేకాదు అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేవాళ్ళు కాదంట. ఒకవేళ ఎవరన్నా వస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళని ఎందుకు వచ్చావు అని అడిగేవారంట. వాళ్ళకి ఫుడ్, షెల్టర్ అన్నీ ఇచ్చేవాళ్ళు. అంతేకాదు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అలా కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల తమ దేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందనే విషయం తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళ దేశాలకు తరిమేశాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 100% జాబ్స్ ఉంటే అందులో 50% అమెరికన్ పీపుల్స్కి ఉన్నాయి. మిగతా 50% ఉంటుంది కదా, ఆ 50%లోనే ఇండియా వాళ్ళు ఇంకా మెక్సికో పీపుల్స్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అమెరికన్స్కి 50% జాబ్స్ లేనట్టే. ఇదంతా తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళ దేశాలకు పంపేశాడు. ఒకవేళ అమెరికాకి ఎవరన్నా ఇలా ఇల్లీగల్గా వస్తే మెడబట్టుకొని మరి బయటికి గెంటేస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. సరే, ఇప్పుడు ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలు అమెరికాకి ఎలా వెళ్ళారు? ఇలా ఇల్లీగల్గా వెళ్ళేదాన్ని డాంకీ రూట్ అని అంటారు. డాంకీ రూట్ అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చూడండి, ఇది ఇండియా అండ్ ఇది వచ్చేసి అమెరికా. ఇండియా నుండి అమెరికాకి అక్రమంగా వెళ్ళేదాన్నే ఈ డాంకీ రూట్ అని అంటారు. ఇలా వీళ్ళని అక్రమంగా పంపేదానికి ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ ఏజెంట్స్ పంజాబ్, హర్యానా లాంటి స్టేట్స్లో ఉంటారనమాట. ఎవరైతే ఇలా ఇల్లీగల్గా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఈ ఏజెంట్స్ని కలుస్తారనమాట. చాలామంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం ఇలా ఇల్లీగల్గా వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? అక్షరాల 17 నుండి 70 లక్షల రూపాయలని వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారంట. వారిని ఇదెక్కడ పిచ్చి పనిరా నాయన, అదే 17 lakhsతో ఏదైనా ఒక మంచి కిరాణా షాప్ పెట్టుకొని హ్యాపీగా బతకచ్చు కదరా. ఇలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని ఇలా ఇల్లీగల్గా వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ వల్ల ఎంటైర్ దేశానికే బ్యాడ్ నేమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. సో ఇలాంటి తింగర్ పనులు ఆపేసి వచ్చిన పనితో ఇష్టంగా చేసుకుంటూ ఇండియాలోనే హ్యాపీగా ఉండడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇలా వీళ్ళు ఏజెంట్స్ డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళని గైడ్ చేయడానికి మరో ఏజెంట్ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లాటిన్ అమెరికా దేశాలైన వెనిజులా, ఈక్వెడార్, బొలేవియా, బ్రెజిల్ అండ్ బొయానా ఈ దేశాల్లో ఏదో కంట్రీకి వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటి వీళ్ళు ఈ దేశాలకి ఎందుకు వెళ్తారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఈ దేశాలకి వీసా చాలా ఈజీగా వస్తుంది.
సో వీళ్ళు ఈ 5 కంట్రీస్లో ఏదో కంట్రీని ఎంచుకుంటారు అనమాట. సరే అయితే డైరెక్ట్ మెక్సికోకే వెళ్ళొచ్చు కదంటే మెక్సికో పోలీసులు చాలా స్ట్రిక్ట్. చాలా మంది ఇలిటరేట్స్ ఉంటారు కాబట్టి అసలు వీళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. సో మెక్సికో బార్డర్ పోలీసులు వీళ్ళని ఈజీగా పట్టుకుంటారు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఈ లాటిన్ అమెరికా దేశాలని ఎంచుకున్నారు. వన్స్ వీళ్ళు లాటిన్ అమెరికాకు చేరుకున్న తర్వాత ఏజెంట్ చేంజ్ అవుతారు. ఒకవేళ వీళ్ళు బ్రెజిల్లో ల్యాండ్ అవుతే ఆ తర్వాత కొలంబియాకి టాక్సీలో వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు పనామాకి చేరువేస్తారు. పనామాకి వెళ్ళాలంటే డారియన్ గ్యాప్ ని దాటాల్సి ఉంటుంది. డారియన్ గ్యాప్ దాటాలంటే అంత ఈజీ కాదు. ఈ డారియన్ మొత్తం అడవులు, కొండలు, చెట్లతో నిండి ఉంటుంది. సో ఆ ఏజెంట్స్ ఈ డారియన్ గ్యాప్ ని దాటేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏజెంట్స్ కి ఆ ఫారెస్ట్ లో ఉన్న స్మగ్లర్స్ తో కనెక్షన్ ఉంటుంది. ఈ అడవి ఎంత డేంజరస్ అంటే ఆకలి ఇంకా దాహంతో చాలా మంది మధ్యలోనే చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏజెంట్స్ ఇమిగ్రెంట్స్ ని అడవి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారంట. ఈ ఫారెస్ట్ మొత్తం 150 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ అయితే ప్రయాణం చేయాలి, ఇంకా నైట్ అయితే టెంట్స్ వేసుకొని పడుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చాలా వైల్డ్ అనిమల్స్ కూడా ఉంటాయి ఆ ఫారెస్ట్ లో. ఒకవేళ వాళ్ళ లక్ బాగుంటే పనామాకు చేరుకుంటారు. పనామా నుండి ముందరున్న 3 కంట్రీస్ ని దాటేసి మెక్సికోకి చేరుకుంటారు. వీళ్ళు టాక్సీ లేదా బస్ ట్రాన్స్పోర్టేషన్ ని ఉపయోగించి ఈ 3 కంట్రీస్ ని దాటుతారంట. ఈ 3 కంట్రీస్ దాటాలంటే 45 డేస్ టైం పడుతుందంట. వన్స్ వీళ్ళు మెక్సికోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఏజెంట్స్ 2 మార్గాల నుండి మెక్సికో బార్డర్ దాటిస్తారు. సో ఇంత కష్టపడి వీళ్ళు ఇల్లీగల్ గా అమెరికాకి చేరుకుంటారు. సో మరి వీళ్ళు ఇంత కష్టపడి వెళ్ళారు కదా, ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? అందరిని సంఖ్యలు వేసి మరి వాళ్ళ దేశాలకి వెళ్ళగొడుతున్నారు. సరే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియా 18,000 అక్రమ వలసదారుల్ని తిరిగి ఇండియాకి తెప్పించే పనిలో పడింది. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఇలా ఇల్లీగల్ గా వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల మన పాస్పోర్ట్ కున్న పవర్ తగ్గిపోతుంది అండ్ వాల్యూ కూడా ఉండదు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరి ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.